నేటి దేవుని వాగ్దానం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పను. కీర్తనలు 91:4. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుని యొక్క రెక్కలు నీపై ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని అంటే, నీ రెక్కలు అంటే నీ చేతులు 10 మందికి దీవెనకరంగా ఉండాలి. అంటే 10 మందికి సహాయం చేసే చేతులుగా ఉండాలి. సహాయం చేయగలిగి కూడా నీ చేతులని వెనక్కి తీసుకుంటున్నట్లయితే దేవుని చేతులు నీ వైపు నీ మీద పెట్టడం కష్టం. దేవుని చేతులు నీ వైపు సాపటం కష్టం. నీ చేతులను నీవు పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉండాలి ప్రతిరోజు. అంటే అపవిత్రమైన వాటిని తాకకుండా, అపవిత్రమైన వాటిని ముట్టకుండా, అపవిత్రమైన వాటి జోలికి పోకుండా, దేవునికి వ్యతిరేకమైన వాటిని చేతులతో తాకకుండా పరిశుద్ధంగా నీ చేతులని నువ్వు కాపాడుకోవాలి. ఈనాడు చేతులతో దేవునికి వ్యతిరేకమైన వాటిని తాకుతూ ఎన్ని గబ్బు పనులు, ఎన్ని దుర్మార్గమైన పనులు చేయట్లేదండి. దుర్మార్గ పనులు చేసి చివరికి మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, కుటుంబంలో ఆనందం లేకుండా ఎంతమంది బ్రతకటం లేదు. అది ఈరోజు నువ్వు సంతోషంగా బ్రతకకుండా నేను చేసేది ఏంటి? ఆ చేతులతో నువ్వు ముట్టకూడని వాడిని ముడుతున్నావు కాబట్టి దేవుడు ఈరోజు నీ కుటుంబంలో ఆ యొక్క సంతోషాలను, సమాధానం లేకుండా చేస్తున్నాడు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చాలంటే నీ చేతులు 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ చేతుల ద్వారా ఎటువంటి అపవిత్రమైన వాటిని ముట్టకుండా ఉండాలి. అప్పుడే దేవుడు చేతులు నీ వైపు ఉంచుతాడు, నీ మీద సాపుతాడు. అప్పుడు నీవు సురక్షితంగా బ్రతుకుతావు, ఆశీర్వాదంగా బ్రతుకుతావు, బతికిన 4 రోజులు ప్రశాంతంగా బ్రతుకుతావు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చేతుల్ని పరిశుద్ధంగా